టాలీవుడ్లో నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్న బన్నీ వాసు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ హాట్ టాపిక్గా మారుతున్నారు. గీత ఆర్ట్స్కి కీలకమైన వ్యక్తిగా ఉన్న ఆయన అల్లు అర్జున్కి అత్యంత సన్నిహితుడు. అయితే గత ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారనే ప్రచారం భారీగానే జరిగింది. గోదావరి జిల్లాల్లో ఆయనకు టికెట్ దాదాపు ఖరారైనట్టే అనిపించినా చివరకు బన్నీ వాసు పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అడిగినప్పటికీ తానే వెనకంజ వేసినట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు బన్నీ వాసు. 2024 ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా పోటీ చేయమని స్వయంగా పవన్ కళ్యాణే అడిగారు, కానీ తాను అప్పుడు రెడీగా లేకపోవడం వల్ల పోటీ చేయలేదని తెలిపారు. అయితే గోదావరి జిల్లాలో జనసేన విజయంలో బన్నీ వాసు కీలక పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో స్వయంగా జనసేనకు ప్రచారం చేశారు బన్నీ వాసు. ఎన్నికల సమయంలో బన్నీ వాసును ఎన్నికల ప్రచార చైర్మన్గా కూడా నియమించారు పవన్. ఇక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చి అల్లు అర్జున్ ఫ్రెండ్గా అందరికీ పరిచయమై గీత ఆర్ట్స్లో ఇప్పుడు నిర్మాతగా ఎదిగారు బన్నీ వాసు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న తండేల్ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో మాట్లాడిన బన్నీ వాసు మరోసారి తన రాజకీయ అరంగేట్రం గురించి చెప్పారు. గత ఎన్నికల్లోనే తనకు పోటీ చేయమని మంచి అవకాశం వచ్చిందని, కానీ తాను 2 రకాలుగా చూసుకోవాల్సి వచ్చిందన్నారు. ఒకటి ఫైనాన్షియల్ స్టేటస్ కాగా, రెండోది తన చుట్టూ ఉన్న బాధ్యతలు కూడా చూసుకోవాలన్నారు. ఈ రోజుల్లో రాజకీయాలు అంత ఈజీ కాదన్నారు ఆయన. అక్కడ పోటీ చేసి వచ్చి ఇక్కడ సినిమాలో కూర్చుంటే కుదరని పనన్న బన్నీ వాసు పోటీ చేసిన దగ్గర ఉండి ప్రజలతో మమేకం అవ్వాలన్నారు. తన నియోజకవర్గంలోని ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని వారికి అండగా నిలబడాలన్నారు. పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తితో జర్నీ చేస్తున్నప్పుడు కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు ఆయన. ఆయన దగ్గర కమిట్మెంట్ లేకుండా పనిచేస్తే పక్కన పెట్టారంటే మళ్ళీ వెళ్ళడానికి కుదరదు. అందుకే అంత కమిట్మెంట్ ఇచ్చే సమయానికి తాను ఇక్కడ అన్నీ వదులుకొని ప్రజా జీవితంలోకి వెళ్ళినా తనకు తన ఫ్యామిలీకి ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు లేవు అనుకున్నప్పుడు రాజకీయాల వైపు చూస్తానన్నారు. అంతేగాని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సమయంలో అటు వెళ్లడం మంచిది కాదనిపించి ఆగిపోయానని తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. అయితే బన్నీ వాసు 2029లో జనసేన తరపున గోదావరి జిల్లాలో పోటీ చేస్తారని సమాచారం. మరి అప్పటి వరకు బన్నీ వాసు ఫైనాన్షియల్గా రెడీ అయి పోటీకి రెడీగా ఉంటారా? జనసేన నుంచి మళ్ళీ టికెట్ ఆఫర్ చేస్తారా చూడాలి. ఇక బన్నీ వాసు నిర్మాతగా మారిన తర్వాత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న మొదటి సినిమా తండేల్. ఈ సినిమాకు ఆల్మోస్ట్ 70 కోట్ల పైనే బడ్జెట్ అయినట్టు సమాచారం. అయితే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్లే అవకాశాన్ని పూర్తిగా తిరస్కరించలేదు బన్నీ వాసు. ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. త్వరలో తండేల్ సినిమా రాబోతుండడంతో బిజీగా ఉన్న ఆయన పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ భవిష్యత్తులో అందరికీ షాక్ ఇస్తూ రాజకీయాల్లోకి అడుగు పెడతారా, లేక పూర్తిగా సినీ నిర్మాణానికే పరిమితమవుతారా అన్నది వేచి చూడాలి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఇప్పటి వరకు వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మరో మూవీ రాబోతోంది. గీత ఆర్ట్స్, హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ బ్యానర్స్లో ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది. పుష్ప 2 ది రూల్ తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఇదే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ కూడా ఇచ్చారు నిర్మాత బన్నీ వాసు. అల్లు అర్జున్ ప్రాజెక్ట్స్ డిస్కషన్స్లో తాను కీలకంగా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఏ సినిమా చేయాలి, ఎవరితో చేయాలి, ఎలాంటి కథ చేయాలి అనే నిర్ణయం మాత్రం బన్నీనే తీసుకుంటారని తెలిపారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అన్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తామన్నారు. అధికారిక ప్రకటన రాకముందే ఈ మూవీ గురించి తానేమీ మాట్లాడలేనని, మార్చిలో అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. సినిమా వివరాలు తెలియజేయడానికి ఒక స్పోక్స్ పర్సన్ని కూడా హైర్ చేస్తున్నామని, ఊహాగానాలకు తావు లేకుండా వారి ద్వారానే అన్ని విషయాలను ప్రాపర్గా వెల్లడించాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు బన్నీ వాసు. ఇక ఇటీవల ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయిందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. బన్నీ, త్రివిక్రమ్ ఒకసారి కలిసి కూర్చొని అన్ని మాట్లాడుకోవాల్సి ఉందన్నారు. హీరో పాత్ర, బాడీ లాంగ్వేజ్ కోసం ప్రిపేర్ అవ్వడానికి, తెలుగు భాష మీద మరింత పట్టు సాధించడానికి 3 నెలల టైం పడుతుందని, సమ్మర్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నట్టు తెలిపారు. సినిమాలో సెట్ వర్క్ చాలా ఉంటుందని, విఎఫ్ఎక్స్కి కూడా అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్న నాగవంశీ 2026 ఇయర్ ఎండింగ్కి సినిమా రెడీ అవుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.
త్రివిక్రమ్కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అని, ఇదొక హిస్టారికల్ మూవీ అనే టాక్ ఉంది. అత్యంత భారీ స్కేల్లో ఎస్ఎస్ రాజమౌళి కూడా టచ్ చేయని జోనర్లో ఈ సినిమా ఉంటుందని నిర్మాత చెప్తున్నారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తారని అభిమానులు కూడా భావిస్తున్నారు. దీంతో ఈ మూవీపై ఇప్పటి నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.